చేగుంట మండల కేంద్రంలోని వడియారాం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. రాష్ట్ర గీతంతో గ్రామసభ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని సర్పంచ్ ఏ సాయి కుమార్ వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హేమభార్గవి, సర్పంచ్ సాయి కుమార్, మెడికల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ బండారు నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జ్ ఎంపీఓ విజయపాల్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ సర్పంచ్ గారికి ప్లస్ మిగతా వార్డ్ మెంబర్స్కి కూడా మీరు కొద్దిగా మీ వాళ్ళకి మోటివేట్ చేయాలి పంట గురించి. ఓకే, మిగతా కొన్ని సమస్యల గురించి ఇంతకుముందు చాలా మంది చెప్పారు. మా మహిళా వార్డ్ మెంబర్స్తో మీ స్వప్న గారు మాట్లాడారు, మిగతా వాళ్ళే మాట్లాడలేదు. నేను అందరూ మాట్లాడతారు. సో మనకి నెక్స్ట్ టైం మీరు మాట్లాడారు. మీరు మీ వార్డ్ మెంబర్ వార్డ్ సర్పంచ్ నుంచి మీరే కదా ఇప్పుడు వచ్చిదా ఏమొస్తుంది కూడా ఆలోచించాలి, మాట్లాడాలి. మిగతా వార్డ్ మెంబర్స్ కూడా మనకి స్కూల్లో ఉన్న సమస్య గురించి, నీటి పారుదల సమస్య గురించి, మనకి అంగడి సమస్య గురించి చెప్పారు. ఖచ్చితంగా రిజాల్వ్ చేయడానికి యాక్షన్ మొదలు పెడతాం. డిపార్ట్మెంట్ గా మనం చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 ఏప్రిల్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక వారం వరకు మొత్తం యాక్టివిటీస్ చేస్తారు. సో ఆ వారంలో మహిళలకి చెకప్స్ కానీ, పిల్లలకి చెకప్స్ కానీ, కట్టి చెకప్స్ కానీ ఇవి అంతా జరుగుతాయి. ఈ కరెంట్ బిల్లు ప్రభుత్వం నుంచి కట్టడం వలన గృహానికి కొంత వెసులుబాటు జరుగుతుంది. అందుకు మా కుటుంబానికి కొంత మేలు జరుగుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. సరే, ఎప్పుడైనా వాళ్ళే పోర్టల్ ఓపెన్ చేస్తే అప్పుడే మనం తొందరగా పెట్టగలుగుతాం. సో వాళ్ళందరికీ కూడా మీరు డీటెయిల్స్ ఇస్తే మా సెక్రటరీ గారికి ఆయన తీసుకొని ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ లాగిన్లో అప్లోడ్ చేసి పెడతారు. సో ఎప్పుడైనా మనకి ఆన్ అయితే అప్పుడే మనం అప్లోడ్ చేయగలుగుతాం. అది మొత్తం అయిపోతుంది. తర్వాత ఓన్లీ హార్వెస్టింగ్ వరకు ఏం ఎక్కువ పని ఉండొద్దు. కానీ దాంట్లో మనకి లాభం కూడా అందుకే తక్కువ ఉంటాయి. మనం ఆయిల్ పామ్ కానీ, వేరే హార్టికల్చర్ క్రాప్స్ కానీ వేరే చేస్తే మనకి కొద్దిగా కృషి చేయాల్సిన ఉంటుంది, కానీ లాభం కూడా మీకు ఎక్కువ వస్తాయి. సో అది మీరు కొద్దిగా నేర్చుకుంటే మీకు అవసరమైతే మీకు ఇంతకుముందు సిద్దిపేటకి కొంతమంది వెళ్ళారు. సిద్దిపేట కాకుండా మా జిల్లాలోనే కొంతమంది చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కూరగాయలు కానీ, పూల మొక్కలు కానీ. మేడం, ప్యాడీకి వచ్చేసి రైతు 141 మంది రైతులకు గాను మొత్తం టోటల్గా 3866 క్వింటాళ్ళు మనం ఇక్కడ ప్యాడీ పర్చేస్ చేయడం జరిగింది మేడం. లాస్ట్ సీజన్లో వాళ్ళకి సన్నధాన్యం బోనస్ 2,87,800 రూపాయలు సన్నధానం బోనస్ రావడం జరిగింది మేడం. ఇక్కడ మనకి ప్యాడీ కూడా ఏం ప్రాబ్లం లేదు. అందరు రైతులు బాగా సపోర్ట్ చేస్తారు. 100% ప్రతి ఒక్క రైతుకి మనం ప్యాడీ పర్చేస్ చేయడం జరుగుతుంది. విఎల్ఆర్కి సంబంధించి 58 ఎస్హెచ్జికి కానీ 5,49,143 రూపీస్ విఎల్ఆర్ రావడం జరిగింది మేడం. ఇందిరా మహిళా శక్తి శారీస్కి సంబంధించి టోటల్ ఎస్హెచ్జి ఉమెన్స్కి, నాన్ ఎస్హెచ్జి ఉమెన్స్కి సంబంధించి 829 శారీస్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది కూడా 100% రీచ్ అయ్యాం మేడం. ఇంకా నాన్ ఎస్హెచ్జి మెంబర్స్కి కొంచెం మైగ్రేటెడ్ పీపుల్స్కి పెండింగ్ ఉంది, వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేడం. जय हे तेलंगाना जननी, जय हे